రీసెంట్‌గా ఒక ఊర్లో ఒక వ్యక్తి అతని ఫ్యామిలీ కలిసి వాళ్ళ రిలేటివ్స్‌ని కలుద్దామని చెప్పి వీళ్ళుండే ఊరు నుంచి వాళ్ళ రిలేటివ్స్ ఉన్న ఊరెళ్లారు. ఊరెళ్ళిన తర్వాత మామూలుగా బయట తిరగడానికి వెళ్తారు కదా! ఇతను ఇంకొక వ్యక్తి కలిసి ఊరు మొత్తం తిరిగొద్దామని చెప్పి అలా బయటకొచ్చారు. బయటకొచ్చిన తర్వాత కాసేపట్లోనే ఇతన్ని కత్తులతో పొడిచి చంపేశారు. అది కూడా ఇప్పుడు అర్ధరాత్రి ఏదో ఊరు చివరన కాదు. పట్టపగలు అందరూ చూస్తుండగానే సిటీ సెంటర్‌లో చంపేశారు ఇలాగా. ఒక అరగంట, గంట నుంచి అలా పొడుస్తూనే ఉన్నారు అతన్ని. ఒక అరగంట, గంట నుంచి కత్తులతో పొడిచి చంపేశారు దారుణంగా. ఇలా వాళ్ళందరూ కలిసి అతన్ని పొడుస్తూ ఉంటే ఎవరు కూడా ఆపడానికి ముందుకెళ్ళలేదు. అండ్ అలాగే ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కి ఎంత దూరమో కాదు. 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ల దూరం అంతే. అయినా సరే ఒక పోలీస్ కూడా రాలేదు అక్కడికి. అసలు ఈ దారుణమైన ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? సిటీ సెంటర్‌లో ఇంత దారుణం జరుగుతుంటే పోలీసులు ఎందుకొచ్చి ఆపలేకపోయారు? అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్న జనాలు అక్కడికి వెళ్లి ఎందుకు ఆపలేకపోయారు? అలాగే గ్యాంగ్ ఏదైతే ఉందో పట్టపగలే నడి రోడ్డు మీద అతను అంత దారుణంగా పొడిచి చంపడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడో కాదు, మన తెలంగాణ భద్రాచలంలో జరిగింది. అండ్ ఈ డిసెంబర్ 17 బుధవారం సాయంకాలం జరిగింది. రవి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్ళడానికి భద్రాచలంలోనే వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వచ్చారు. ఫంక్షన్‌కి అటెండ్ అవుదామని చెప్పి వీళ్ళు ఊరొచ్చారు ఫ్యామిలీ మొత్తం కలిసి. అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఎంజాయ్ చేస్తుంటే ఈ రవి అనే వ్యక్తి ఇంకా వాళ్ళ బామ్మర్ది ఎవరో కలిసి బయటకొచ్చారు. ఇప్పుడు ఫంక్షన్‌కెళ్లారంటే బయట ఊరు తిరుగుదాం అనుకుంటారు కదా! అలా తిరగడానికి బయటకొచ్చారు. బయటకొచ్చిన తర్వాత ఒక వైన్ షాప్ దగ్గర ఆగారు. బండి అడ్డం ముందు కొంచెం జరపండి అంటే ఆ బండి మీద ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే దిగారు. బండి దిగి వీళ్ళతో గొడవ పడ్డారు. నువ్వెవరు మా బండిని అడ్డు తీయమంటున్నావు అని చెప్పేసి గొడవ పడుతుంటే వీళ్ళు కూడా అరుస్తారు కదా! ఇప్పుడు మాట పెరిగింది ఇద్దరికి. ఇలా మాట పెరిగిన తర్వాత ఫ్రెండ్స్ కాల్ చేసి అక్కడ పిలిపించి ఈ బండి మీద ఉన్న రవి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కొట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ రవి అనే వ్యక్తి వాళ్ళ రిలేటివ్ కూడా వెళ్ళాడు కదా! అతను వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంటే ఆగట్లేదు. ఇతను కూడా కొట్టారు. ఇతను కొడితే ఇతను పక్క వెళ్ళిపోతే అతను రౌండ్ అప్ చేసి ఒక 10 మంది 15 మంది వాళ్ళ దగ్గర ఉన్న చిన్న బ్లేడ్లు కత్తులు తీసి ఇతను పొడుస్తున్నారు. అతను రోడ్డు మీద అటు ఇటు పరిగెడుతున్నా సరే ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఎవరైతే ఆపడానికి వెళ్తున్నారో వాళ్ళని కూడా వాళ్ళు కొడుతున్నారు. చుట్టుపక్కల ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అండ్ అలాగే ఆ రిలేటివ్ అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీసులు కాల్ చేస్తున్నారు. అయినా సరే పోలీసులు రాలేదు అక్కడికి. ఇదంతా జరిగేది అక్కడ ఊరి చివరి జరగట్లేదు, సిటీ సెంటర్ లోనే జరుగుతుంది. అతను అలా పొడుస్తున్నారు, ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయట్లేదు. అండ్ అలాగే పోలీసులు కాల్ చేస్తున్నారు. పోలీసులు కాల్ చేస్తుంటే పోలీసులు అక్కడికి రావడానికి 40 నిమిషాలు పట్టిందని. ఈ లోపు అతను పొడుస్తున్న గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు అతను నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే అతను పరిగెట్టించి పొడిచి చంపేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోపు పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు రావడానికి ఎందుకు 40 నిమిషాలు పట్టింది? ఎందుకు గంట సేపు పట్టింది? అండ్ ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందంటే పోలీసులు కాల్ చేసినప్పుడు వెంటనే రావాలి కదా! అది కూడా పోలీస్ స్టేషన్ ఎక్కడో దూరంగా లేదు. ఆ జరుగుతున్న ఇన్సిడెంట్‌కి 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉంది అంతే. అయినా సరే పోలీసులు రావడానికి ఇంత డిలే చేశారు. అదే పోలీసులు కొంచెం ఫాస్ట్‌గా వచ్చి ఉంటే అతని ప్రాణం మిగిలేది. అండ్ అలాగే ఎవరైతే గొడవ చేసారో వాళ్ళని పట్టుకునే ఛాన్స్ కూడా ఉండేది. ఇలా దారుణంగా అతన్ని చంపేసిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా కలిసి ధర్నా చేయడం మొదలుపెట్టారు రోడ్డును బ్లాక్ చేసి. ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ గ్యాంగ్‌ని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళలా రోడ్డును బ్లాక్ చేసి ధర్నా చేస్తుంటే అప్పుడు వచ్చారు పోలీసులు ఫాస్ట్‌గా. పోలీసులు వచ్చి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మేము వాళ్ళని పట్టుకుంటాంలేండి, మీకేం కాదు. ఆ ధర్నా చేస్తున్న వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి అక్కడి నుంచి లేపారు. ఇదే పోలీసులు ముందుగా వచ్చి ఉంటే అతను బతికుండేవాడు కదా! అండ్ అలాగే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ మీద చాలా కేసెస్ ఉన్నాయి, అయినా సరే వాళ్ళని ఇలా రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఇలా తయారవకపోతే ఎలా తయారవుతారు వాళ్ళు? మామూలుగా బయటికి వెళ్దామంటే భయమేస్తుంది, ఒక 6 తర్వాత బయటకు వద్దామంటే భయమేస్తుంది. ఇలా చాలా గ్యాంగ్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు. ఈ మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత దారంటే ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని ఆపి కొట్టడం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ లాక్కోవడం ఇలాంటివి చేస్తున్నారు. అయినా సరే పోలీసులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్కొక్కరి మీద చాలా కేసెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళందరినీ కూడా బయటకు ఎలా వదిలేస్తారు మీరు అని చెప్పి పబ్లిక్ అంతా కూడా పోలీసులను క్వశ్చన్ చేస్తున్నారు. పోలీసులు స్ట్రిక్ట్ గా ఉంటేనే కదా అక్కడ కంట్రోల్ ఉంటుంది. రోజుకి ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా పెరుగుతున్నాయి. పగలు నడు రోడ్డు మీద నరికేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇది అసలు కంట్రోల్లోకి రావట్లేదు. ఇప్పుడు ఈ రవి అన్న అతని ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఎవరైతే చంపారో వాళ్ళని తిరిగి చంపేయాలి, ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళని చంపేయాలి లేదా ఉరిశిక్ష చేయాలి అంటున్నారు వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ రోజు మాకు జరిగింది, రేపు వేరే వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, ఒక 2-3 నెలల్లో మళ్ళీ బయటకు వదిలేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇదే పని రిపీట్ చేస్తారు. ఇలా మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు ఎలా వదిలేస్తారు వాళ్ళని బయటికి? సో కఠిన చర్యలు తీసుకోవాలి మీరు అని చెప్పి పోలీసు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అయినా మనం చాలా న్యూస్ లో చూస్తున్నాం రోజున ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుంటున్నాం, కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కంట్రోల్ అవుతున్నాయి? ఈ గాంజా బ్లేడ్ బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వీటిపైన పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి చాలా చోట్ల చాలా రకాలుగా జరుగుతున్నాయి. మామూలుగా తిరిగే మనుషులు బలైపోతున్నారు వాళ్ళ వల్ల. ఈ రవి అనే అతను ఎవరైతే ఉన్నారో అతనికి 3 పిల్లలు ఉన్నారంట, 3 ఆడపిల్లలే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు పోషిస్తారు? ఈ గాంజా బ్యాచ్ పోషిస్తుందా? పోలీసులు పోషిస్తారా? లేదు కదా. గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి చేస్తుందా? చేయదు కదా. కొన్ని రోజుల్లో వాళ్ళని పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, మళ్ళీ బయటకు వదిలేస్తారు కదా. తర్వాత వేరే వాళ్ళకి ఇలా జరుగుతుంది. కానీ ఒక దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే నెక్స్ట్ టైం ఇలాంటిది రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఫస్ట్ దానికి ఇచ్చిన పనిష్మెంట్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ దాన్ని చేయాలంటే భయపడాలి, అలా ఉండాలి. అప్పుడు కానీ ఇలాంటివి కంట్రోల్ అవ్వవు. అండ్ అలాగే ఇది కంట్రోల్ అవ్వాలంటే ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే పోలీసులు అక్కడికి అంత లేట్గా వచ్చారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.